అడుగుతున్నారు. దేవుడు అనగా వెలుగు. ఈ లోకము చీకట్లో ఉన్నది, పాపంలో ఉన్నప్పుడు దేవుడు చూసి జనముల మీద పరిశుద్ధాత్మ అల్లాడుచున్నాడు. ఆత్మ అల్లాడుచున్నది. అల్లాడుచున్నప్పుడు ఈ లోకము చీకటిగా ఉన్నది. చీకటిగా ఉన్నప్పుడు లోకమున చీకటి తొలగిపోయి వెలుగు కలుగునుగా కన్నప్పుడు వెలుగు కలిగింది. మొదట వాక్కు అదే. దేవుడు చీకటిని తొలగించి వెలుగు కలుగు చేశాడు. ప్రియబిడ్డ, వెలుగు దగ్గరికి మనము వెళ్తాం కానీ చీకటి దగ్గరికి మనం వెళ్ళం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్తమైన దేవుడు 6 దినాలు కూడా సృష్టిని కలుగు చేసి, సముద్రమును కలుగు చేసి, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేసి, భూమి మీద మనుషులకు ఉపయోగపడు కూర మొక్కలను, ఆహార పదార్థాలను కావలసిన మొక్కలను దేవుడు కలుగు చేసి, పగల నేటకు సూర్యుని కలుగు చేసి, రాత్రి నేటకు చంద్రుడిని కలుగు చేసి, మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు ఏం చేశాడండి? ఆస్వాదించాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. దేవుడు ఆస్వాదించిన కలిగి మనం ఏం చేయాలి? విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ప్రియబిడ్డ, ప్రియ దేవుని దాసులారా, దాసురారా, దేవునిలో మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అందుకని అన్నాడు, నా జనుల ఇక నన్నుడు సిగ్గుపడరు. ఆయన జనులు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఆయన జనులు అంటే, అయ్యా నువ్వు భూమిని ఆకాశాన్ని కలుగు చేసావయ్యా, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసావయ్యా, సముద్రం భూమిని అంత సమస్తమే కలుగు చేసావయ్యా, నిన్ను నేను నమ్ముకునే ఉన్నాయా, సృష్టికర్త అయిన దేవుని నిన్ను నమ్ముకున్నానయ్యా, నేనెన్నడూ కూడా ఎప్పుడు కూడా సిగ్గుపడనయ్యా, నేను ఎప్పుడు కూడా నేను అవమానం పొందనయ్యా అని దేవుడు మాట్లాడుతున్నట్టు. బిడ్డ, నిన్ను ఎప్పుడు కూడా నేను అవమానపరచను, నిన్ను ఎప్పుడు కూడా నేను సిగ్గుపరచను. ఎందుకంటే నేను సృష్టిని కలిగి చేసిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. సృష్టిని కలిగి చేసిన దేవుని పూజిస్తున్నావు కాబట్టి నేను ఎప్పుడు కూడా సిగ్గుపరచును. నీ అవమానం అంతా తొలగించి నీ నిందనంతా తొలగిస్తానంటాడు. అందుకని ప్రసవ వేదన కలగకుండా పిల్లలను కనిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రసవ వేదన పడకముందు పిల్లల కనిది నొప్పులు తగలకుండా మగ పిల్లల కనినది అట్టి వార్త ఎవరైనా విన్నారా? ఈ లోకంలో ఎక్కడైనా విన్నారా? వినలేదు. అలాగనే ప్రసవ వేదన కలుగు చేసి నేను కనిపింపగా మానదేనా? ప్రసవ వేదన కనిపించకుండా నేను మానుతానా? ప్రసవ వేదన పడితేనే బిడ్డని కంటది స్త్రీ. ప్రసవ వేదన పడాలి ప్రియబిడ్డ అని యెహోవా అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? మనల్ని అడుగుతున్నాడు. పుట్టించువాడైనా నేను గర్భమును మూసిదనా అని నీ దేవుడను యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. ప్రియబిడ్డ, గర్భాన్ని మూస్తాడైనా? గర్భమును మూసివేయడు. ప్రసవ వేదన కలగ చేయకుండా స్త్రీ పిల్లని కలదు. స్త్రీకి నొప్పులు తగిలితేనే, గర్భమును ధరించి నొప్పులు వస్తేనే, ప్రసవ వేదన కలిగితేనే ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. ప్రియబిడ్డ, గర్భమును నేను ఇస్తాను కానీ గొడ్రాలుగా నేను చేస్తానా? గర్భమును మూసివేస్తాను, నేను మూసివేయను. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని దేవుడు కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా తల్లి మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏర్పరిచి సర్వలోక మానవాళి పాపములు తీసివేయడం కొరకు పాపరహితుడు, పాపము లేని జన్మము కలిగిన కుమారుని, తన ఏకైక ముద్దుల కుమారుని సర్వలోకము నరులుగా సృష్టించినప్పుడు లోకములో నరులు తమ యొక్క ఆలోచన ప్రకారం నడుచుకొని ఆజ్ఞలు అతిక్రమించి ఏదైతే దేవుడు చేయొద్దో అది చేశారు ప్రియబిడ్డ. అందుకనే సర్వలోక ఈ భూమి అంతా చెడిపోయి ఉందని దేవుడు తన యొక్క ప్రియకుమారుని ఏం చేశాడు తెలుసా? ఈ లోకానికి పంపించాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడని నిత్యము ప్రతి కాలంతో స్తుతించబడుతున్న దేవుడుగా ఉండకూడని భాగ్యం ఎంచుకునగా ఆయన ఎక్కడికి వచ్చాడు తెలుసా? చెడిపోయిన మానవుల్ని రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరి ద్వారా వచ్చారంటే పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భమున జన్మించి ఈ లోకానికి వచ్చాడు ప్రియబిడ్డ. ఆయన లోకములకు వెలుగు, ఆయన కోటి సూర్య కాంతి తేజోమయుడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించుతున్న దేవుడు, వసించిన దేవుడు. అలాంటి దేవుని మనం ఏం చేయాలండి?
నిత్యము మనం ఆరాధించాలి, నిత్యము మనం పూజించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. ప్రియబిడ్డ, క్రీస్తు యేసు పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రియబిడ్డ, ఎవరిని రక్షించడానికి వచ్చాడండి? పాపులను. పాపం అనగా ఏంటండి? పాపం అనగా దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఆజ్ఞ దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? నీవు భూమి యందు గాని, భూమి కింద నేల యందు గాని, ఆకాశం యందు గాని దేనిని నువ్వు చేసుకొనకూడదు, దేనిని నువ్వు చేసుకుని సాగిలపడకూడదు, పూజించకూడదు అని చెప్పాడు. ఏదైతే చెప్పాడో దేవుడు, సృష్టికర్తమైన దేవుడు, దాన్నే చేశాం. మనం తెలియక అవిశ్వాసం వల్ల మనం చేశాం కాబట్టి మనల్ని ఏం చేశాడు దేవుడు? ఆ పాపం నుంచి మనం విడిపించి రక్షించి నీతికి వారసులుగా చేశాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకనే మనము పాపము లేని వాణిని, జన్మతః పాపము లేదు, కర్మతః పాపము లేదు, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం ప్రియబిడ్డ. నువ్వు నేను తల్లి గర్భం పుట్టిన మనం పాపం లేదు. పాపం అంటే శరీర కలయిక ద్వారా పుట్టిన వారు మనం పాపులమే. ఉందా లేదా? వాక్యం ఉన్నది. 136వ కీర్తన 5వ వచనం. 136వ కీర్తన 5వ వచనం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన కృప నిరంతరముండును. నేను పాపములో గర్భంలో ధరించింది పాపములు కాబట్టి పాపము లేని జన్మనిచ్చిన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరియమ్మ తల్లి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన గర్భము ధరించి సర్వమానవుల పాపమును తీసివేయడం కొరకు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడు. అందుకనే దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు. ఆయన పశువుల తట్టులో పరుండ పెడతారు. ఆయన ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తెలుసా ప్రియబిడ్డ? ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. అలాంటి దేవుడు మన ఏం చేస్తాడండి? మనల్ని గర్భమును మూసివేస్తాడా? ప్రసవ వేదన కలగకుండా ప్రసవను కలుగు చేస్తాడా? కలుగు చేయడు. ప్రసవం పడాలి, ప్రసవ వేదన పడాలి, గర్భము కనాలి, కుమారుడికి జన్మనివ్వాలి. ప్రియ దేవుని బిడ్డ, అందుకని నేను గర్భమును మూసివే. మరి గొడ్డుతనం ఉంటుందండి మగవానికి కానీ ఆడదానికి కానీ గొడ్డుతనం ఉంటుంది కదండి. ఎందుకనంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోకుండా, ఆయన కట్టుడు అనుసరించి నడుచుకోకుండా వారిని ఏమన్నాడు? చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే నీవు ఆశ్రయించబడదువు. మగవానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులోనైనా ఉండదు. హల్లెలూయా. చదువు. ఏమంటున్నాడు? సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశ్రయించబడతావు. నేను ఆశ్రయించాను, నిన్ను దీవించాను, నువ్వు విస్తరించు, ఫలించు, అభివృద్ధి పొందని దేవుడు మొదటి రోజు క్రియేషన్లోనే అని ఏం చేశాడు? నువ్వు విస్తరించమని ఆశ్రయించితే దేవునికి మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో ఆశీర్వాదకరముగా ఉండాలి, అనేకులకు మేలుకరంగా ఉండాలి. ప్రియబిడ్డ, దేవుడు పిల్లలు పుట్టించుకుని ఉంటాడా? గొడ్డుదాని పశువుల్లో కానీ ఆడదానికే కానీ మగవానికి కానీ గొడ్డుదానం ఉంటుందా? ఉంచుడు. ఆయన అలా చేయడానికి దేవుడికి ఇష్టం లేదు ప్రియబిడ్డ. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, ఆయన కట్టలసి నడుచుకోవాలి ప్రియబిడ్డ. నా జనులను నేను సిగ్గుపరచను. నా జనులు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. యేసు రక్తంలో కడగబడి ఆయనని అంగీకరించి ఆయన మార్గంలో నడుచుకున్న వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడరు ప్రియబిడ్డ. సిగ్గుపడేది ఎవరంటే నన్ను విడిచి, ఆయన మార్గంలో విడిచి, ఆయన ఆజ్ఞ విడిచి, ఆయన కట్టలను అనుసరించి నడుచుకునే వారు సిగ్గుపడతారు ప్రియబిడ్డ. అందుకనే ఏబేలు ద్వారా మాట్లాడుతున్నాడు, నా జనులు సిగ్గుపడరు
అని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 26వ వచనం త్వరగా చదువుకుందాం. 9వ అధ్యాయము 26వ వచనం లూకాసు వార్త. నన్ను గూర్చియు నా మాటల గూర్చియు సిగ్గుపడవాడెవడో తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు నేను సిగ్గుపడతానన్నాడు. చూడండి, దేవుడు ఏమంటాడని, యేసు ప్రభువు ఏమంటున్నారంటే, నేను నా తండ్రి కింద మహిమతో, దేవదూతలతో ఉన్న మహిమతో, నాకున్న మహిమతో నేను వచ్చినప్పుడు నేను వారి గురించి సిగ్గుపడతాను అన్నాడు. ఎవరి గురించి సిగ్గుపడుతున్నానండి? నన్ను గురించి ఎవరైతే సిగ్గుపడతారు, నన్ను ప్రచురణ చేయాలి, నన్ను ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆయన గురించి సిగ్గుపడకూడదు. మనం ఎక్కడైనా మనం ఇంకో చోట మనం ఏ స్థలానికి వెళ్ళామనుకో, దేవుడి గురించి చెప్పాలంటే అంత సిగ్గు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? గొప్ప దేవుడు, మహాశక్తివంతుడు, ఆకాశమందు సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు, సర్వాధికారి, నిత్యము ఆరాధనకి ఏకుడు, స్తుతికి పాత్రుడు. అలాంటి దేవుడిని మనము స్తుతించాలి, ఆరాధన. సిగ్గుపడే పని లేదు. మనలో ఎవరిని చూపించాలండి? క్రీస్తును, యేసు క్రీస్తును మనలో చూపించాలి. ప్రియబిడ్డ, నీవు నా మాటల గురించి నువ్వు సిగ్గుపడితే, నేను నీ గురించి, నీ పిల్లల గురించి, నేను దేవదూతలతో మహిమతో దిగి వచ్చినప్పుడు సిగ్గుపడతాను అంటాడు. చూడండి, సిగ్గుపడటం అంటే ఏంటండి? దేవుని మాటలు చెప్పకపోవటం. దేవుని మాటలు చెప్పు అమ్మా, తెలియని వారు చెప్పు. యేసు రక్షకుడు, ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడు, ఇంతవరకు చేసింది చాలిక, ఆ పాపమును విడిచిపెట్టు, ఆయన పాపమును రక్షించు, ఈ లోకానికి వచ్చారని ధైర్యంగా మనం చెప్పాలి. నువ్వే చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలిసింది? మనం వాళ్ళ ముందు సిగ్గుపడొచ్చా? దేవుని మనలో చూపించాలి. ప్రియ దాసులారా, హల్లెలూయా. చదువుకుందాం. మత్తయి సువార్త 26:16 త్వరగా 5-6 ప్రేమస్ నుండి చదువుకుందాం. 11:30 కల్లా మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 22:16. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు. నీవు ఎవరిని లక్ష్య పెట్టమనియు మోమాటము లేని వాడవని ఎరుగుదుము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. బోధకుడా పరిశీలన వచ్చి అంటారు, బోధకుడా నీవు ఎవరిని లక్ష్య పెట్టమనియు మోమాటము లేకుండా నువ్వు మాట్లాడుతావు. మోమాటం ఉండకూడదు. మోమాటం అంటే ఏంటండి? మోమాటం మనం ఏదైనా అడిగాను, ఇస్తాలే, రేపు ఇస్తాలే, మోమాట కట్టం కదా, అట్లా ఎప్పుడు చెప్పకూడదు. మోమాటం లేకుండా ఇస్తానంటో, ఇవ్వనంటే రెండే మాటలు అంతే. ఆయన మోమాటం లేకుండా మాట్లాడు, చాటు మాటగా మాట్లాడు. ఆయన అన్ని బహిరంగంగానే మాట్లాడాడు, బహిరంగంగానే కార్యాలు చేశాడు. కార్యాలు చేయలేదు, ఎవరిని మోమాటంగా మాట్లాడాడు. ఎక్కడ మోమాటం? ఆయన ఎవరిని కూడా లక్ష్య పెట్టలేదు. ఎలాగ ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటించాలి. ఈ రోజు మన సంఘాల్లో లేనిది మనం ప్రకటించకూడదు, సంతోష పెట్టేవారికి ప్రకటించకూడదు. చాలాగానే అలాగే జరుగుతున్నాయండి. సంతోష పెట్టేవారికి ఆహా ఊహా అంటారు. అలా వాళ్ళు రేపు దేవునికి లెక్క చెప్పాల్సింది. మనం ఉన్నట్టే ప్రకటించు, అంతేనండి. అందుకనే మనము మోమాటం లేకుండా మాట్లాడాలి. యేసుక్రీస్తు రక్షకుడు నమ్ముకో, నీ జీవితం బాగుపడింది, నీ కుటుంబం బాగుపడింది, నీ బ్రతుకు బాగుపడింది, రేపు నీకు నిత్య జీవం ఇస్తాడని మోమాటం లేకుండా చెప్పు. విన్నారనుకో రక్షించబడతారు, వినకపోతే నిత్య నరకాగ్నిలో దండన తప్పదు. హల్లెలూయా. అందుకని మనం మోమాటం లేకుండా ఉండాలి. మోమాటంగా ఉండకూడదు, దాచిపెట్టకూడదు. ఆయన మాటలు బాహాటంగా మనం ఆయన్ని వివరించాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. అందుకని ఆయన మాటల గురించి ఎవరు కూడా సిగ్గుపడనక్కర్లేదు. నేను సిగ్గుపరచను అంటాడు. హల్లెలూయా. హెస్కేలు 3వ అధ్యాయము 5-7 వచనాలు చదవండి. హెస్కేలు 3వ అధ్యాయము 5-7. హెస్కేలు 3వ అధ్యాయము 5-7. నీవు గ్రహింపలేని
ఏసు మాటలు పలుకు జనుల యొద్దకు నీవు గ్రహింపలేని ఏసు మాటలు ఏంటంటే ఎగతాళి చేసే మాటలు. పలుకు జనుల యొద్దకు కాదు, పలుకు జనుల యొద్దకు కాదు, కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే ఇశ్రాయేలీయులకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని యేసు మాటలు నీవు గ్రహింపలేని యేసు మాటలు పలుకు అన్యజనుల యొద్దకు అన్యజనుల యొద్దకు నేను పంపుటలేదు, నేను పంపట్లా. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల అట్టి వారి యొద్దకు నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు, వారు నీ మాటలు వింటారు. 7వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లక ఉన్నారు గనక నీ మాటలు విననొల్లరు. హల్లెలూయా. యేసుకేలుగు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను కానీ అన్ని జనుల దగ్గరికి నిన్ను పంపించట్లేదు. అన్ని జనులు దేవుని ఎరగిన వారి దగ్గరికి వెళ్తే వారు దేవుని మాటలు వింటారు. బిడ్డ, దేవుని మాట వింటారు. ఎవరి దగ్గర పంపిస్తున్నారండి? యేసుకేలు ప్రవక్తని దేవుడు ఎవరి దగ్గర పంపిస్తున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎరిగిన వారి దగ్గరికే, తెలియని వారి దగ్గరికి అది పంపించేది. వారు ఏస మాటలు పలుకుతున్న ఏస మాటలు పలికి ఎగతాళి చేస్తున్నారు. దేవుని సేవకుని మాట వింటలేదు. దేవుని సేవకుని మాట చెప్పిన మాటలు హృదయం ఉంచుకోవట్లేదు. దేవుని సేవకుడు చెప్పిన మాటలు హృదయం ఉంచుకొని వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు. అందుకనే ఏస మాటలు పలుకు వారి దగ్గరికి నిన్ను పంపట్లేదు కానీ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నిన్ను పంపుతున్నారు. ఎందుకంటే వారు హృదయమందు నా మాటలు ఉంచుకోలేదు, నా మాటలు ఆలకింపుకున్నారు గనుక నా మాటలు విననొల్లని వారు ఉన్నారు. కాబట్టి నీ వెళ్ళి వారికి వినిపించు. వారు యేసు మాటలు పలికేవారు, వ్యంగ్యంగా మాట్లాడేవారు, దేవుని మాట విననొల్లని వారే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అలాగే ఉంది. యేసుక్రీస్తుని కలిగి ఉండి, గొప్ప దేవుని కలిగి ఉండి, యేసు రక్తంలో కడగబడి ఆయన శరీర రక్తంలో మాంసంలో మనం పాలివారు అవుతూ ఆయన స్తుతిస్తూ గలపరుస్తున్నాం కదా. మనం ఆయన మాట మనము వినాలి. ఆయన మాట మనం వినాలి. వింటే నీ పశువుల్లో కానీ నీ మగదానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనము ఉండదు. ప్రసవం లేకుండా నువ్వు పిల్లలు కనవు. ప్రసవ వేదన పడకుండా నువ్వు పిల్లలు కనవు. జన్మనివ్వు. గర్భము దాల్చకుండా నీవు కుమారుని కనవు. నా మాట విను. ఏస మాటలు పలకొద్దు. నా జనులు ఇక నన్ను సిగ్గుపడరు. నా జనులను సిగ్గుపరచనన్నాడు దేవుడు. ప్రియబిడ్డ, ఎవరు సిగ్గుపడతారండి? ఆయన మాట వినలోని వారే, ఆయన మాటని వినలోని వారే ఆయన కార్యాలు పొందుకోలేరు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన ప్రవచన వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లో గొడ్డుతనం ఉండదు, నీ మేకల్లో గొడ్డుతనం ఉండదు. గొడ్డుతనం అంటే పిల్లల కనంది. ప్రియ బిడ్డ, నువ్వేం చేయాలి? దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా. అందుకని యేసుకేలు పంపించాడు. చదువు మళ్ళీ ఒకసారి 7వ వచనం. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, నేను చెప్పిన మాటలు ఆలకింపగా నీ మాటలు విననొల్లరు. చూడండి, నీ మాటలు విననొల్లరయ్యా. వారు సిగ్గుమాలిన వారయ్యా. హృదయాన్ని కఠినపరుచుకుంటారు. హృదయం కఠినపరచుకోకూడదు. హృదయం ఏముండాలని? నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు నాలో ఏ పాపము ఏలుబడి చేయదని కీర్తన 119 11వ వచనంలో ప్రియబిడ్డ, ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకుంటే ఏ పాపం ఏలుబడి చేయదు, ఏ రోగము రాదు, ఏ కీడు రాదు, ఏ అపాయం రాదు. నువ్వు కోరుకున్నది దేవుడు నీకు ఇస్తాడు. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న ప్రియబిడ్డ, హల్లెలూయా. నీ హృదయంలో కఠినపరచుకో. మాకు దేవుడు ఫరో దగ్గరికి దేవుని సేవకుని పంపించాడు. మోషేని పంపించినప్పుడు ఫరో హృదయం ఎన్నిసార్లు కఠినమైపోయిందండి? 10 సార్లు కఠినపరుచుకున్నాడు. 10 సార్లు కఠినపరుచుకున్నప్పుడు ఏమైనా ప్రయోజనం పొందుకున్నాడా? ఎన్ని తిప్పలు వచ్చినాయండి,
ఎన్ని ఎన్ని రోగాలు కలుగు చేశాడండి, ఎన్ని వ్యాధులు కలుగు చేశాడండి. అయినా కానీ దేవుడి వైపు తిరగల. ఫరో హృదయం కఠినపరుచుకున్నాడు. చివరికి ఏమైందండి ఫరోకి? ఫరో హృదయం ఫరో ఇంట్లో ఉన్న తొలిచూలు పిల్లలందరినీ దేవుడు చంపేశాడు. వినలా, దేవుని మాట వినలేదు ప్రియబిడ్డ. నువ్వు దేవుని మాట విననోళ్ళనే వారే ఉన్నారు, వారు కఠిన హృదయాలు అన్నారు. విను, హృదయం కఠినపరచుకో. మాకు తెలుసుకో ఏది మంచిదో, ఏది సత్యమైందో, ఏది ఆరాధన యోగ్యమైందో, ఏది జీవమైందో నిర్జీవమైందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి ప్రియబిడ్డ. తెలుసుకుంటే నీకు క్షేమము, తెలుసుకుంటే నీకు మంచి ఫలాలు ఇస్తాడు, ఫలించుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాడు భూమి మీద. ఆయన ఇచ్చిన వాగ్దానం చేసిన దేవుడు మాట్లాడేటప్పుడు, నీవు నా కట్టడలోను ఆజ్ఞ ప్రకారం నడుచుకుని నడలా, నా మాటలో నీ హృదయం ఉంచుకొని నడలా, నీ హృదయాన్ని మెత్తగా ఉంచుకొని నడలా, నీకేది కావాలో నీకేది ఇష్టమో అడుగుమన్నాడు దేవుడు. హృదయాన్ని కఠినపరచుకోవద్దు ప్రియబిడ్డ. హృదయంలో కఠినపరుచుకున్న వారు కీడిలోను అపాయంలో పడిపోతారని వాక్యం సెలవిస్తుంది ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకనే యేసుకేలు దేవుడితో అంటాడు, అయ్యా వారు విననయ్యా, నా మాటలు విననయ్యా, నా మాటలు విననున్న వారే ఉన్నారయ్యా. విందాం, విని ఆయన మాటకు లోబడదాం ప్రియబిడ్డ. లోబడే పిల్లలకి ఏ శ్రమలు రావు. యెషయా 30:30 లోబడనల్ల జనములకి పిల్లలకి శ్రమ అని ఉంటుంది ప్రియబిడ్డ. లోబడనల్లని ప్రజలకు శ్రమ, లోబడనల్లని పిల్లలకు శ్రమ. ఎవరైతే ఇంకా దేవుడు రాకడానికి సమీపంలో ఉంది, ఈ కంప్యూటర్ రంగం ఉంది, ఏ నెట్వర్క్ మొత్తం కూడా అంతటా స్వార్థ ప్రకటించబడింది, అంతటా స్వార్థ ప్రకటించింది. దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది. నేను భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే రక్షకుడిని, నేను భక్షకుని కాదు. నేను రక్షిస్తాను, నిన్ను నిశ్చత్వంలో నేను నడిపిస్తాను. నేనే 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 అంటున్నాడు దేవుడు. ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? మన హృదయాలు ఆయన వైపు తిప్పుకోవాలి. మనం దేని విషయంలో మనం సిగ్గుపడుతున్నామో, దేని విషయంలో సిగ్గుపడకపోతున్నామో, దేని విషయంలో మనం సిగ్గుపడుతున్నామో ఇప్పుడు దేవుడు స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం లేఖనంలో అనాదికాల ప్రణాళికలు లెగించాడండి. ఎందుకో తెలుసా? మనం సరివటానికి, మనం బాగుపడటానికి, ఆయన దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రియబిడ్డ. హల్లెలూయా. చదువుదాం ఆదికాండము 3:8. ఆదికాండము 3:8. చల్లపూటను అతను భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకున్నారు. చూడండి, హల్లెలూయా. ఎక్కడ దాక్కున్నారండి? తోట చెట్ల మధ్యలో దాక్కుంటారు, గోడల మధ్య దాక్కుంటారు, గోడల మధ్యలో దాక్కుంటారు, కొండ బొరియల్లో దాక్కుంటారు, తర్వాత సముద్రంలో దాక్కుంటారు. ఎప్పుడు దాక్కుంటారు తెలుసా? ఆయన రాకడ వచ్చినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు మారిపోతాయి, పంచభూతముల వికటమైన వెంట్రంతో లయమైపోతాయి. అప్పుడు ఎవరైతే ఈ స్వార్థను విని వారు మనసు పొంది అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. అలాంటి వారు ఎక్కడ అంగీకరించిన వారు, దేవుని మాటను వినదని వారు, దేవుని సాగర మాట విన్నారు ఎక్కడ తెలుసా? బొరియలోను, కొండల్లోను, పర్వతంలోను, సముద్రంలోనంట దాక్కుంటారంట ప్రియబిడ్డ. చదువు తీసివా? యెషయా అధ్యాయము 20 కలిసి ఉన్నాయి. చదువు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి, కొండల గుహలలోను బండబీటలలోను దూరవలన ఆశతో
పూజించుటకై నరులు తాము పూజించుటకై చేయించబడిన వెండి విగ్రహములను వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలను ఎలుకలకును గబ్బిలములకును గబ్బిలములకును పారవేయుదురు. పారవేయుదు. చూడండి, ఆ దినమున ఆ మహాభయంకరమైన దినము, సూర్య చంద్ర నక్షత్రాలను గజగజలేసిన దినమున నరులు తాను చేసుకున్న వాటిని ఏం చేస్తారు తెలుసా? మీరు మమ్మల్ని రక్షించలేరు, మీరు మమ్మల్ని కాపాడలేడని ఆ ఉగ్రత దినము, గొర్రెపిల్ల ఉగ్రత దినము రోజు ఏం చేస్తారు తెలుసా? వెండి బంగారము తప్పించలేదు, వెండి బంగారము ఆ రోజు తప్పించలేదు, రాయి తప్పించలేదు. ఆ రోజు అంటే ఏంటి అంట? మీరు మమ్మల్ని రక్షించలేవు పో అని బయట పారేస్తారంట. ఉందా ఉందా రాసిందా రాసలేదా? మీరు మమ్మల్ని రక్షించలేము, రక్షించలేని వాటికి మనము ఎందుకు మనము ఆరాధించాలి? రక్షించలేని వాటిని మనం ఎందుకు సాగిలపడాలి? నిన్ను రక్షించుటకు ఒకడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, నిన్ను నిత్యత్వంలో నడిపించే దేవుడు. అందుకనే అవ్వ ఆదాము దేవునితో సహవాసం చేస్తున్నారు. ప్రియబిడ్డ, దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా చల్లబడి వచ్చి వాళ్ళతో సహవాసం చేసి ఒకరి ఒకరు ప్రేమను పంచుకొని ఒకరి ఒకరు ఆలోచనలు తీసుకొని ఉన్నప్పుడు ఆ రోజు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. మహిమ మహిమ అంటే ఏంటండి? మహిమ మహిమ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీర్వాదము పోగొట్టుకున్నారు. పోగొట్టుకుని ఏం చేశారు? పాపం చేశారు. పాపం అనగా ఏంటంటే దేవుడు చెప్పది చేశారు. వీళ్ళు చెప్పని చేసి ఏం చేశారని సిగ్గుపడి దాక్కున్నారు. సిగ్గు, నా జనులు సిగ్గుపడతారన్నారా? సిగ్గుపడి అన్నాడు కదా. ఇక్కడ సిగ్గుపడి దాక్కుంటాం కారణం ఏంటంటే చెట్ల మధ్యలో అక్కడ తప్పు చేశారంతే, పాపం చేశారంతే, దాక్కున్నారు, చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుని అదామా అదామా ఎక్కడున్నావా అంటే నేను తోట చెట్ల మధ్య ఉన్నానయ్యా నేను. ఎందుకు? వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు దేవుని మహిమను ఏం చేశారండి? దేవుని మహిమను పోగొట్టుకున్నారు. దేవుని మహిమ, అప్పుడు దాకా దేవుడు మహిమతో నింపబడ్డాడు. నరుడు దేవుని మహిమతో నింపబడ్డాడు. అతనికి సిగ్గు లేదు, అప్పుడు సిగ్గు తెలియలా. పాపం చేసాక ఏం చేసిందండి? సిగ్గు వచ్చింది. సిగ్గు వచ్చి ఎక్కడ దాక్కున్నాడు? తోట చెట్ల మధ్యలో దాక్కున్నాడు. ఎందుకు కర్మ? దేవుడు చెప్పినట్టు ఈను, దేవుడు చెప్పినట్టు ఈను. నీకుంటే ఆ బాధ తప్పేది కాదు కదా. నువ్వు సిగ్గుపడాల్సిన పని ఏంది? నీకు అభయమిస్తున్నాను కదా. నేను సిగ్గుపరచ, నేను అవమానపరచ, నేను సిగ్గు ఎప్పుడు కూడా సిగ్గుపరచ. నువ్వు నా బిడ్డవి, నేను రక్తంతో కొనుక్కున్నా, విలువైన రక్తంతో నేను కొనుక్కున్నా. చూడు నా చేతుల మీద నేను చెక్కుకున్నా. తల్లి అయిన మరచునేమో, తండ్రి అయిన విడిచినేమో, నేను నిన్ను విడవని ఎడబాని కృపలో నేను బలపరుస్తాను. నీ దగ్గరికి ఆశీర్వాదాలు వచ్చే సమయంలో దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాద సమయంలో నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావేమో. నిన్ను ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణమే తెలుసా? సైతాను మాటలు ఏందండి? లోకుల మాటలు విన్నారు. లోకుల మాటలు వినకూడదు. అక్కడ ఏ మాట ఉందని? అక్కడ అవ్వ ఎవరి మాట ఉందండి? సైతాను మాట ఉంది. సైతాను మాట ఏం తెచ్చుకుందండి? చివరికి శాపం తెచ్చుకుంది. శాపం తెచ్చుకుని ఏమన్నాడు దేవుడు? నీవు ప్రసవ వేదనతోనే గర్భమును కంటావు అన్నారా? ప్రసవ వేదనతో గర్భం కంటావు నీ పిల్లల్ని. చూడండి, ప్రసవ వేదనతో గర్భమును కంటలేదా పిల్లల్ని? అక్కడ ఏమన్నా? నువ్వు ప్రసవించకుండా, నువ్వు నొప్పులు తగలకుండా నీకు ప్రసవం కలుగు చేసేదిరా. ఎందుకు ప్రసవం కలిగి చేశాడు స్త్రీకి? ఆ రోజు ఒక్క దాని విషయంలో తప్పిపోయిన దాని గురించి ప్రసవం. చూడండి, తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ బయటికి రావాలంటే ఎంత ప్రసవం పడాలంటే, ఎంత ప్రసవ వేదన. అలాగనే బిడ్డ నీవేం చేయాలి తెలుసా? నీ కుటుంబం కొరకు కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి. నిన్ను దేశించిన వారి కొరకు కన్నీరు కాల్చి ప్రసవ వేదన పడితే దేవుని ఎదుట మనం ఏం చేయలేము. నీ మీద తిరుగుబాటు చేస్తున్న వారిని, దేవుని విరోధంగా ప్రవర్తిస్తామని వారి గురించి నువ్వు ప్రసవ వేదన పడితే అయ్యా వారిని క్షమించయ్యా, తెలియజేస్తున్నారయ్యా. తండ్రి, నా బంధువులు, నా రక్త సంబంధులు తెలియజేస్తున్నారయ్యా, జీవము లేని వాటిని నమస్కరిస్తున్నారయ్యా, క్షమించు తండ్రి అని నువ్వు ప్రసవ వేదన పడాలి. ప్రియబిడ్డ,
ప్రసవ వేదన పడితేనే నీకు నిత్యత్వంలో రాజ్యంలో దేవునిలో స్థానం ఉంటుంది ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుని మాట వినాలి, దేవుని ఆటలు ఆయన కట్టలు అనుసరించి నడుచుకోవాలి. రెండోది ఇర్మియా 14వ అధ్యాయము, ఇర్మియా 14వ అధ్యాయం 3-4 ఇంకొక వాక్యం చదువుకొని ముగించుకుందాం. వారిలో ప్రధానులు బీదవారిని 14:3-4 అమ్మా, అదేనా? చదువు. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా వారిలో బీదవారిని నీళ్ల యొద్దకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వట్టి కుండలు తీసుకొస్తున్నారండి. సిగ్గును అవమానం నొందిన వారే తమ తలలు కప్పుకొనిచున్నారు. ఒక్క నిమిషం. చెరువుల్లో నీళ్లు ఉంటాయి కదా ఇదివరకు అన్నా, చెరువు నిండా నీళ్ళు ఉన్నప్పుడు ఇదివరకు మన చెరువులో నీళ్లు తాగేవాడు. ఇక్కడికి చెరువు దగ్గరికి కొండలు ఇచ్చి పంపించారు నీళ్లు తీసుకురామని. పంపిస్తే అక్కడ ఏమున్నాయండి? ఒట్టి కొండలు తీసుకుంటున్నారు. నీళ్లు ముంచుకొని రావాల్సింది పోయి ఎలాగొస్తున్నారండి? ఒట్టి కొండలతో వస్తున్నారు. చదువు మళ్ళీ ఒకసారి. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లా. వట్టి కుండలు తీసుకొని మరలా వచ్చుతున్నారు. సిగ్గును అవమానం నొందిన వారే తలలు కప్పుకొనిచున్నారు. కింద కూడా చదువు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయవారు సిగ్గుపడుతున్నారు. తలలు కప్పుకొనిచున్నారు సేద్యం చేసేవాళ్ళు. చూడండి, వర్షాలు లేక మొన్నటి దాకా ఎన్ని రోజులండి వర్షాలు లేక ఆకాశం వైపు చూస్తున్నారు. సిగ్గుతో సేద్యం చేసేవారు సేద్యం చేసే పొలాన్ని దున్నాల్సి విత్తనాలు సమయానుకూలంగా విత్తనాలు వేయాల్సిన సమయంలో విత్తనాలు పడక సేద్యం చేసే రైతులు ఏమవుతున్నారండి? సిగ్గుతో తలలు కప్పుకుంటారంట. చూడండి, ఎందుకని దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోలేదు, దేవుని కట్టలు అనుసరించి నడుచుకోలేదు. బిడ్డ, నేను ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాను, భూమి ఫలింపజేస్తాను. దేవుడు చదివిస్తున్న బిడ్డ చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13, 14, 15. ఎందుకు ఇక్కడ స్పష్ట ఆయన సన్నిధిలో మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో, పూర్ణ బలంతో ఆయన సేవించాలి. శివము గల దేవుని ఆరాధించాలి. నిన్ను సిగ్గుపడనక్కడ దానిగా నేను చేయను అంటాడు దేవుడు. నువ్వు సిగ్గుపడేవాడిగా నేను చేయను. చదువు. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయనను సేవించవలనని నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా వినిన ఎడల నీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున నేను కురిపిస్తానన్నాడు. ఎవరండి? భూమి ఆకాశాలు కలుగు చేసి సముద్రమందల సమస్తమును కలుగు చేసి సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన దేవుడు ఏమని నీకు మనకు అభయమిస్తున్నా తెలుసు? సర్వలోకానికి నేను వర్షాన్ని కురిపిస్తాను, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాను, పంటలు పండిస్తాను, పంటలు పండిస్తానని అంటున్నాడు. చదువు 4వ చదువు. దేశంలో వర్షమును తొలకరి వానిస్తాను, కడవరి వానిస్తాను, దాని కాలమున నియమిస్తాను. చూడండి, దాని కాలమున వర్షాన్ని నేను ఏమంటున్నాడండి? వర్షాన్ని ఇస్తానంటున్నాడు. మరి కడవరి వర్షం, తొలకరి వర్షం పడుతున్నాయి అప్పుడు. ఎందుకని? దేవుని పైన ఉంది కదా. 3 చదువు.
నేడు నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని వినిన ఎడల చదవమ్మా. మీ దేశమునకు వర్షము నీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను పడమరి వానను దాని కాలమున కురిపించెదను. కురిపిస్తాను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు కట్టలు అనుసరించి నడుచుకుంటే నీకు సమృద్ధిని ఇస్తాడు. నీకు ఏది కావాలని ఇస్తాడు. ఏ కాలంలో ఆ కాలంలో నీకు వర్షం ఇస్తాడు. ఏ కాలంలో ఆ కాలంలో నీకు ఫలాలు ఇస్తాడు. ఏ కాలంలో ఆ కాలంలో నీకు ఆహారం నీకు సమృద్ధిగా దేవుడు కలువ చేయట్లేదా? తలల మీద కప్పుకొని సిగ్గుపడాలని పనేదండి. ఇజ్రాయెల్ ఆ రోజు ప్రజలు దేవుడి మాట వినలేదు. భూమి నెరల విడిచింది. ఆకాశం నుంచి వర్షం కురియలేదు. చెరువులో నీళ్ళు లేవు. నీళ్ళ కోసం పోతే వట్టి కుండలు పెట్టుకొని వచ్చారు. చూడండి ఎంత సిగ్గుచేడు. దేవుడు ఇప్పుడు కూడా అంటాడు తెలుసా, ఆకాశం నుంచి వర్షం మీకు కురిపిస్తాను, భూమిని పండిస్తాను, మీరు అనుభవిస్తారని చెప్తున్నాడు. కానీ ఎప్పుడు ఆజ్ఞ కట్టలు అనుసరించి నడుచుకున్నప్పుడు ఆజ్ఞ అంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. ఆజ్ఞను తెలుసుకోవాలి కదా. ఆయన ఆజ్ఞ తప్పిపోకూడదు. ఆయన కట్టలు అనుసరించి నడుచుకోవాలి. అనాది కాల ప్రణాళికలో ఆది సంబుద్ధుడిగా ఉన్న దేవుణ్ణి మనకి ఆయన ఇచ్చాడు ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని ఎద్దునైనను గాడిదనైనను నీవు ఆశించకూడదని ఆజ్ఞ. ఇది 10 ఆజ్ఞలు. ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు నరులకి. ఆయన రూపంలో అందరూ మన దేవుని పిల్లలమే. మన ఎవరి పిల్లలనే? ఆదాము పిల్లలు. మనందరం దేవుని పిల్లలే. దేవుని పిల్లలు తప్పిపోయారంతే తెలుసుకోక. ఇక్కడ ఏమంటాడండి? ఏమంటే చెప్తున్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? ఈ ఆజ్ఞలు నడుచుకోమని, నా కట్టలు ఆంచిన నడుచుకోమని, తల్లిని తండ్రిని సన్మానించాలి. నరాచి ఏంటండి? నరాచి అంటే మన పొడవకూడదు, మాటలతో చంపేయకూడదు. దేవుని మాట వినాలి, సేవకుల మాట వినాలి. తమ వాదనల ఎందుకు వ్యర్థులైంది, వారి అవివేక హృదయము అంధకారమైన, తాము జ్ఞానములని చెప్పుకొనుచు బుద్ధిహీనులైన వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిది. చూడండి, ఏ స్వరూపం మార్చారండి? ప్రతిమా స్వరూపం. బొమ్మలుగా మార్చారంట. బొమ్మలకి పురుగులు చేశారంట. పురుగులు చేసి, జంతువులు చేసి ఏం చేశారు? వాటిని పూజిస్తున్నారు. చూడండి ఎంత తెలియలేని పనులు చేస్తున్నారు. ఏమంటారండి ఇక్కడ? వారు దేవుని స్తుతించలేదు, మహింపరచలేదు, కానీ వాదన ద్వారా వ్యర్థులైపోయారు. జ్ఞానంలో చెప్పుకోవచ్చు బుద్ధిహీనంగా చేస్తున్నారండి. చూడండి, ప్రతిమా స్వరూపంగా మార్చుకున్నారు. ప్రతిమ అంటే ఏంటంటే బొమ్మ. ఇదివరకు ఎన్ని బస్తాలు పడ్డాయి? 45 బస్తాలు వచ్చాయి. 50 బస్తాలు పడ్డాయి ఒడ్లు. ఇప్పుడు 30 బస్తాలు వస్తున్నాయి అసలు ఒడ్లు. ఏమా మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పావని భూలక్ష్మి గారు పావని మేడం 30 బస్తాలు కూడా రావట్లేదు. ఎందుకు సిగ్గుపడుతున్నా తెలుసు? దేవుని మాట వింటలేదు, దేవుని తెలుసుకోవట్లేదు. ఎంచకాల దినము, శివరకాల దినము. దేవుడు రండి భూతికంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, రక్షణ ఇస్తాను అన్నాడు దేవుడు. రండి 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 యేసు వద్దకు రండి. యేసయ్య అనగా రక్షకుడు ఆయన. హల్లెలూయా. చదువుదాం ఇర్మియా 3:3. ఈరోజు సిగ్గు గురించి మన అంశం ఏంటంటే దేవుడు తన జనులను సిగ్గుపరచనీయడని వాక్యం. ఇర్మియా 3:3. చెట్లు లేని కొండ
ప్రదేశం వైపు ఆ, నీ కన్నులెత్తి చూడుము. చెట్లు లేని కొండ ప్రదేశం నీ కనులెత్తి చూడుము. మూడు మూడు. కావున వానలు కురియక కావున వానలు కురవక మానెను. వానలు కురవక మానెను. కడవరి వర్షము కడయ వర్షము లేకపోయేను. ఉన్నది. అయినను అయినను నీకు వ్యభిచార స్త్రీ నీకు వ్యభిచారము చేయు స్త్రీ ధైర్యము వంటి ధైర్యం కలదు. ధైర్యం వంటి ధైర్యం కలదు. సిగ్గుపడనల్లకున్నావు. సిగ్గుపడననుకున్నావు. అయినను చాలు, సిగ్గు రావట్లేదు. సిగ్గుపడే వాటిలో మనం సిగ్గుపడలేదు. సిగ్గుపడని చేయని దాంట్లో మనం సిగ్గుపడకూడదు. దేవుడు ఏమంటాడు? నేను ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాను, నా మాట విను, నీకు ధైర్యం ఇస్తాను, నిన్ను నీ సిగ్గుపరచను, నీకు సమృద్ధినిస్తానని దేవుడు సెలవిస్తున్నప్పుడు బిడ్డ, తప్పు చేసి కూడా పాపం చేసి కూడా దేవునిగా ఆరాధించకపోవడం కూడా నీవు ఎలాగ ధైర్యం ఉంటుందో తెలుసా? నాకేమైంది, నాకేం కాదు, దేవుడే ఆకాశాన్ని వర్షమిస్తాడు, భూమిని పండిస్తాడు, నేను తింటాను, హాయిగుంటాను అనుకుంటాను. దేవుడు తన ప్రవక్తల ద్వారా తన సేవకుల ద్వారా సెలవిస్తున్నాడు, ఆకాశాన్ని మూసివేస్తాను, భూమి పండకుండా నేను చేస్తాను, నీళ్లు కూడా దొరకమని దేవుడు వాక్యం సెలవిస్తుంటే బిడ్డ. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం వినాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. 1వ దినవృత్తాంతాలు 19:4-5. 1వ దినవృత్తాంతాలు 4వ దినవృత్తాంతాలు 4వ 19వ అధ్యాయము 4-5 వచనాలు. 19వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదు సేవకులను పట్టుకొని వారిని తల గొరిగించి వారి వస్త్రములను నడిమికి కత్తిరించి వారిని పంపివేశాను. ఆ మనుషులు ఇంటికి కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త బహు లజ్జాకాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి మీ గడ్డములను పెరుగుదనుకు మీరు ఎరుకోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానం పంపాడు. చూడండి, హల్లెలూయా. ఇక్కడ అమ్మోనీయుల రాజు అయిన నాహోషు దావీదుకి ఒకప్పుడు సహాయం చేశాడు ప్రియబిడ్డ. అయితే నాహోషు చనిపోయాడు. నాహోషు చనిపోయిన తర్వాత కుమారుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే తండ్రి లేడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఎవరైనా మనం ఆదరించాలని మనం ఆదరణ వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ అవమానపరిస్తే తట్టుకోలేదా? ఇక్కడ దావీదు తన ప్రజల్ని పంపించినప్పుడు వారిని అవమానపరిచి ఏం చేశాడండి? ఇక వస్త్రాలు ఏం చేశారండి? ఇక్కడ దాకా కట్ చేసి పంపించారండి. సిగ్గు రాదండి మనకి? సిగ్గుపడవా? వస్త్రాలు ఇక్కడ దాకా ఉంటే సిగ్గుపడవన్నా? సిగ్గుపడదాం పడవా? అలాగే పంపించినప్పుడు దావీదు తెలిసింది, మీరు అక్కడనే ఉండండి, మీకు ఎలాగైనా తలలో సగం కొరిగించారండి, గడ్డల సగం కొరిగించి అవమానపరిచారు. ఎందుకని? వీరు మనల్ని ఆదరించే మాటలు రాలేదు, వీళ్ళు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారని అవమానపడ్డారు. చూడండి, ఈరోజు అనుమానంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈయన వస్తే ఏమైందో, అక్కడికి పోతే ఏమైందో, ఇక్కడ చేస్తే ఏమైందో, అక్కడ పోతే ఏమైందని ఎంత అనుమాన పక్షులు లేరా? అనుమానంతోనే. ఎందుకని? ఇది ఇక్కడ ఉంటే ఏమైందో, ఇది ఇక్కడ పెడితే ఏం జరుగుతుందో, ఇది అక్కడ పెడితే ఏమైందో, ఈ గోడ పక్కన పెడితే అదేమైందో, ఆ గోడ ముందర పెడితే ఏమైందో, ఇంటి ముందర పెడితే ఏమైందో, ఈ అనుమానం అట్లే జీవితాంతం అట్లే. అనుమానంగా ఎప్పుడు ఉండకూడదు. ఎందుకు నీకు అనుమానం? యథార్థంగా నడుచు. అనుమానం ఉండకూడదు. మనం ప్రేమ బిడ్డలారా, అవమానపరిచారు. దావీదుకు బాగా కోపం వచ్చింది. తర్వాత ఈ యొక్క నాహోషు కుమారుడు హానూను ఏం చేస్తే తెలుసా? సైన్యాన్ని పంపించి మొత్తాన్ని కూడా నశింపజేసాడు. చూడండి, ఇతరులు మనం అవమానపరిచే విధంగా ప్రవర్తించకూడదు. వాళ్ళు అనుకుంటారు నా జ్ఞానము నా తెలివితేటలే. ఒక పక్కన
ఒక పక్కన అవమానం పొందుతున్నావా? దేవుని బిడ్డలను దూషిస్తున్నావు కదా, నీవు అవమానం పొందుతూనే ఉన్నావుగా. ఎన్ని బాధలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి నీకు. నీ బలం ద్వారా, నీ శక్తి ద్వారా, నీ తెలివితేటల ద్వారా నువ్వు సర్దుకుపోతున్నావు. దేవుడి కనుక ఒక్కసారి కనుక కన్ను తెరిస్తే నేను ఏమైపోతావు? ఉంటావు అమ్మాయి భూమి మీద. తెలివిని బట్టి, బలమును బట్టి ప్రవర్తించడం, ఈ ప్రవర్తన దేవునికి విరోధమైన ప్రవర్తన. అలాంటి ప్రవర్తన ప్రవర్తించకూడదు ప్రియబిడ్డ. కనుక మనం ఏం చేయాలండి? మనము ఏం చేయాలండి? దేవుని మాట వినాలి. దేవుని మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలి. నా జనులు ఇక నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచనేను నేను అని దావీదు సైన్యంలో పంపించాడు. ఆ యొక్క అమోనీయుల యొక్క రాజు నాహూష్ కుమారుడు ఆనూను ఏం చేశాడు తెలుసా? మొత్తాన్ని కూడా ఖతం చేసి పంపించాడు. దేవుడు తలుచుకుంటే ఏముందండి? మనం ఏం చేయలేకపోయినా మనం వీళ్ళు ఏం చేయలేరులే, వీళ్ళు అసమర్థులే అనుకుంటారు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. మన విరోధమైన ఆలోచన, తెలివైన ఏది నిలవనీడు. దేవుడు తలుచుకున్నాడు అనుకో, అంతే. ఎవరు తిరుగు లేకుండా మనం ఏం చేయలేం. దేవుని బిడ్డలకైనా, గొప్ప దేవుడు నమ్ముకున్న బిడ్డలకైనా కీడి చేయాలన్నా, అవమానం చేయాలని చూశారో దేవుడికి అప్పచెప్పును. అంతే. యెహోవా ఈరే అనండి. యెహోవా ఈరే, ఆయన చూసి యెహోవా ఈరే చేసుకొని, కుట్రాలు చేసుకొని, తంటాలు పెట్టని, అవమానాలు రాని, నిందలు రాని, ఎన్నొచ్చినా మరేంది అయ్యా నువ్వే చూసుకోయా, మేమేం చేయలేమని అప్పచెప్పాను. దేవుడి చేతిలో పడుట బహు భయంకరం. దేవుని చేతిలో పడ్డావు అనుకో, భయంకరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలని? జీవమగల దేవుని మనం ఆరాధించాలి, గణపరచాలి. జీవ ప్రదాతవు నన్ను రూపించు యేసయ్యా, హల్లెలూయా. ఆయన మనము ఆరాధించాలి. జీవం ఇచ్చాడు, మట్టిని తీసి బొమ్మలు చేసి జీవం ఇచ్చాడు. తన స్వహస్తాలతో రూపము కలుగు చేశాడు. దినము ఆయన సారూప్యంలో మారాలి నీవు నేను ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మహిమాన్వితుడు, మహోన్నతమైన స్థలంలో నివసించు పరిశుద్ధుడని పొగడబడుచున్న దేవుడు ప్రియబిడ్డ. కాబట్టి ఆయన ఎంతగా తగ్గించుకొని వచ్చాడో తెలుసా? నీ కొరకు పశువుల తొట్టులో జన్మించాడు. పశువుల తొట్టులో పొరున్నాడు. మనము పట్టు పాత్రల మీద మనము నిద్రిస్తున్నా కానీ అక్కడ పశువుల పాక ఎలాగా ఉంటుందండి? దుర్వాసన వచ్చిందా రాదా? మేకల తొట్లో మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. దాని వాసన మనం కొద్ది లోన పోయితే ముక్కులు మూసుకుంటారండి. మరి యేసు ప్రభు వారు మహిమాన్వితుడు, సర్వాధికారి, సర్వద్రక్షకుడు, జీవప్రదాత. ఆయన సర్వలోక మానవాళి పాపముల వరకు పశువుల తొట్లో జన్మించాడు ప్రియబిడ్డ. తగ్గించుకొని వచ్చాడు, ఎంతగానో తగ్గించుకొని వచ్చాడు. మనం ఆయన సారూపులు మారదాం. ఆయన రూపం ఇచ్చాడు కానీ సారూపులు మనం మారదాం. అందుకని నీవు నా ఆజ్ఞలు, నా కట్టలు నడుచుకోను, నిన్ను సిగ్గుపడనేను, నీ గర్భమును మూసివేయను, నీకు భూమిని పండింపజేస్తాను, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాను, నిన్ను సిగ్గుపడనేను, నిన్ను తలెత్తేవాడిగా నేను చేస్తాను, నీ సిగ్గును, అవమానం, నిందను నేను తీసివేస్తున్నాను. దేవుడు ఈరోజు మాట తన సేవకుల ద్వారా నువ్వు ఎక్కడైతే సిగ్గుపడ్డావో, ఎవరి దగ్గర అయితే సిగ్గుపడ్డావో, ఎవరి దగ్గర అయితే నువ్వు అవమానం పొందావో, నిన్ను తలెత్తే దానిగా నిన్ను మారుస్తున్నందుకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను సిగ్గుపరచనని దేవుడు మన పక్షంలో ఉన్నాడు అని మనకు విరోధమైన ఆయుధములు ఏమున్నా కానీ అవి వర్ధిల్లవు. సిగ్గుపడనీయను నిన్ను. చివరిగా ఒక వాక్యం చదువుకొని మత్తయి సువార్త 11:20-21 చివరిగా. ఏ పట్టణములలో ఆయన విస్తారముగా అద్భుతములు చేసినో మారు మనసు పొందకపోవటం వలన వారిని ఇట్లా గద్దింపసాగెను. అయ్యో
అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో బెత్సయిదా, నీ మధ్యను చేయబడిన అద్భుతములు, నీ మధ్యన చేయబడిన అద్భుతములు తీరు తూరు సిదోను పట్టణంలో చేసిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఎందురు. విమర్శ దినమున మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండెను. హల్లెలూయా. ఏమంటాడని తూరు సీదోను పట్టణములు, కొరాజీనా, బెత్సయిదా, అయ్యో మీరు మారు మనసు పొందలేని వారు కాదు, దేవుని మాటలు వింటున్నారు కానీ దేవుడు ఎవరు జీవము కలిగింది ఏది, జీవము లేనిది ఏది, అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీనా అని దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు తెలుసా? వారు చేసే ప్రవర్తన, వారు చేసే చెడ్డ శ్రేష్ఠులు, వారు చేసే దుష్ట ప్రవర్తన చూసి సేవకుడు యేసు ప్రభు వారు సేవకుడు చూసి కన్నీరు కాస్తున్నారు వారి విషయంలో. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, ఈ ప్రజలనైనా మారక ఉన్నారయ్యా, ఈ ప్రజల హృదయాలు కఠినపరుచుకుంటారయ్యా, అయ్యా తెలియక చేస్తున్నారయ్యా, క్షమించయ్యా అని దేవుడు విలపిస్తున్నాడు. తూరు సీదోను పట్టణంలో చేసిన నేను అక్కడ వారు మారు మనసు పొందేవారేమో, గోనెపట్ట కట్టుకొని మారు మనసు పొందేవారు అని దేవుడు సెలవిస్తున్నాడు. బిడ్డ చూడండి, మారు మనసు పొందాలి. దేవుని వాక్యాన్ని వారం మనం వింటున్నాం కదా. తెలుసుకో, ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. రేపటి దినము నీది కాదు. మరణము ఏ కోణంలో వచ్చిందో నీకు తెలియదు. నాకేమైందిలే, నేను బాగానే ఉన్నాను, నాకేమైందిలే, నేను బాగున్నానని అనుకుంటున్నారేమో. మరణము ఏ కోణంలో వచ్చిందో తెలియదు. చూడండి, ఒక ఫుట్బాల్ ఆటగాడు ఇంటర్నేషనల్ లెవెల్లోనే మంచి ప్లేయర్ అండి. అతనికి మంచి రివార్డులు వచ్చిన తర్వాత తెలివి గలవాడే, బలం కలిగిన వాడు ఏమైంది? వాలీబాల్ ఆడుతున్నాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు. దీన్ని ఫుట్బాల్ చేసి ఏం చేశాడు? ఇట్లా తొట్లు వేసి తెగిరి దాన్ని పట్టుకున్నాడండి. పట్టుకోవడంతోనే అది వచ్చి ఏమైంది? ఇట్లా గుడ్ల మీద పడింది. ఒక్కసారి ఆయన కదా గుద్దుకుపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. చూడండి, అందుకనే నీవు దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. దేవుని మందిరంలో ఏమేమి ఉంటాయి? ఆయన సన్నిధి ఉంటుంది, సంపూర్ణ సంతోషాలు ఉంటాయి, దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయి. రా దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధి అంటే భయపడాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుడు మాటలు నీకు వినిపింపజేస్తాడు ప్రియబిడ్డ. కాబట్టి నీవు సిగ్గుపడాల్సిన పని లేదు. రా, నా ఎద్దుకు రా, నిన్ను రక్షిస్తాను, నా ఎద్దుకు రా, నిన్ను క్షమిస్తాను, ఎంత పాపినైనా నేను క్షమిస్తానని దేవుడు అభయమిస్తున్నాడు ప్రియబిడ్డ. ఎంత పాపినైనా దేవుడు క్షమించలేదా? క్షమించాడు. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. సిగ్గుపడే పనిని నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. నేను క్షమిస్తానంటాడు. ఎంత ఘోర పాపినా నేను క్షమిస్తానంటాడు. నశించిపోయేదాన్ని రక్షిస్తానంటాడు దేవుడు. చదువమ్మా ఏవేలు చివరిగా ఇందాక ఫస్ట్ మనం చదివి కదా, ఆ ఏవేలు అధ్యాయం చదివి మనం ముగించుకుందాం. నా జనులు ఇక నన్నటికి సిగ్గునందరు. ఇశ్రాయేలీయుల మధ్య నేనే మీ దేవుడైన యెహోవానియు, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నన్నడు సిగ్గునందరు. అంతేనా? నా జనులు ఇక నన్నడు సిగ్గునందరూ తెలుసుకోవాలి. అందరూ ఆయన జనులమే, దేవుని బిడ్డలమే, ఆదాము బిడ్డలమే. తెలుసుకుంటే మంచిది. తెలుసుకోకపోతే చేసేది ఏమీ లేదు. నేను ఇంతే, నేను అంతే, నేను అట్టే ఉంటా, నేను ఇట్టే ఉంటా అంటే నువ్వు అట్టే ఉంటావు, మేము ఇట్టే ఉంటాం. దేవుడు రాకుండా వస్తాడు. ఆయన పంచభూతముల వ్యక్తమైన వేటంతా లైవైపో కాలం వస్తుంది. ఆ రోజు తప్పించే నాదుడు ఎవరు కూడా లేడు. ఆ రోజు అదే ఆ రోజు తప్పించే నాదుడు లేడు. సూర్యచంద్ర నక్షత్రములు కాంతి మారిపోతాయి, భూమి మీద అస్థికృత్యాలన్నీ కాలిపోతాయి, సముద్రం అందరి సమస్తము కదిలిపోయింది. ఆ రోజు నీవు భయపడేం చేస్తావు తెలుసా? నువ్వు ఏర్పరచుకున్నవి, నువ్వు నిర్మించుకున్నవి
నువ్వు రక్షించలేవు, పో, నువ్వు రక్షించలేవు, మమ్మల్ని మోసం చేసే ఇంతవరకు మోసం చేసావు, నా హస్తాలతో నా స్వహస్తాలతో నిర్మించుకున్నారు, నువ్వు రక్షించలేవు, మమ్మల్ని మోసం చేసావని వాటిని తీసి ఎక్కడ పారవేస్తారని? బయట పారవేస్తారంట. ఆ రోజు దినమరాతనికే, ఆ రోజు శ్రమ పడక ముందు ఈ రోజు తెలుసుకో, మనసు మార్పు చెందు. అందుకని నా జనులు ఇక నన్ను సిగ్గుపడరంటివి. నా జనులు ఇక, ఆయనే మనకు నెమ్మది ఇచ్చేవాడు, ఆయన మనకు నిత్య జీవించేవాడు, ఆయనే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయన నిన్ను సిగ్గుపరచకుండా తల ఎత్తేవాడే దేవుడు, ఆయన ద్వారా నీకు కార్యాలు జరిగించే దేవుడు, ఆయన ద్వారా నిన్ను నిశ్చత్వంలో నడిపించే దేవుడు. నా ద్వారా తప్ప వేరొక మార్గంలో నడుచువాడు దొంగయు దోసుకునేవాడు ఉంటారు. దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎవరు ప్రవేశిస్తారంటే ఆయన నమ్ముకొని, ఆయన ఆశ్రయించి, అయ్యా నువ్వు నా దేవుడు అని, అయ్యా నేను నమ్ముకొని ఉన్నానయ్యా, నా తల్లి గర్భమునందు రూపించబడిన ఎరిగిన దేవుడు కావని నిన్ను నమ్ముకునని వారు ఎవరు కూడా సిగ్గుపడరు. దేవుడు పెట్టినారు, దేవుని ఎదుర్కొంటారు, యువగాలు ఆయనతో కలిసి ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవుడు ఈ మాటలన్నీ మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి పరచబడిన గాక. ఆమేన్. హల్లెలూయా.